10 ఏళ్ల ప్రాయంలోనే ఆటపాటలు వదిలి అక్షరాయుధాన్ని చేతబట్టింది. 18 ఏళ్లకే దేశం గర్వించే రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. కేవలం వార్తలు చదవడమే కాదు, సమాజంలో మార్పు రావాలని తప్పిస్తోంది హైదరాబాదుకు చెందిన వంశీ తివారీ. అతి చిన్న వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి యంగెస్ట్ జర్నలిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన సూర్యప్రకాష్ తివారీ, మమతా తివారీల ముద్దుల కుమార్తె వంశీ. పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా భాగ్యనగరంలోనే. ప్రస్తుతం కింగ్ కోఠీలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో BA డిజిటల్ మీడియా మాస్ కమ్యూనికేషన్ మొదటి సంవత్సరం చదువుతోంది వంశీ. ఇంట్లో అమ్మ మమతా తివారీ, నాన్నమ్మ విజయలక్ష్మిల దగ్గర ఇంటి పనులు, వంట నేర్చుకుంటూనే తండ్రి సూర్యప్రకాష్ దగ్గర జర్నలిజం మెళకువలను, సామాజిక బాధ్యతను ఒడిసి పట్టుకుంది. నేను లాస్ట్ 5 years నుంచి యాజ్ ఎ యంగెస్ట్ జర్నలిస్ట్ పనిచేస్తున్నాను హైదరాబాద్ నుంచి. 12 years ఏజ్ నుంచి నేను స్టార్ట్ చేశా. కరోనా టైం అప్పుడు స్టార్ట్ చేశాను. సమాజంలో అవేర్నెస్ ఇంకా మోటివేషన్ తేవాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశా. ఎందుకంటే కరోనా టైంలో అసలు అందరూ లాక్డౌన్లో రూల్స్ పాటించడం లేదు. ఇంకా వాళ్ళకి అవగాహన తేయాలని స్టార్ట్ చేశా. మోటివేషనల్ ఇన్స్పిరేషన్ నా ఏరియాలో మాస్క్ వేసుకోండి, ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ టైంలో అసలు మొత్తం లాక్డౌన్ ఉండే, ఇంకా అందరినీ అఫెక్ట్ అయి ఉండే. సో ఐ థాట్కి అందరినీ ఇన్స్పైర్ చేయాలి. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశా. దాని తర్వాత ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఎక్కువగా మోటివేషనల్ స్టోరీస్ చేస్తుంటా. ఎందుకంటే సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతుంది. సో ఐ వాంటెడ్ టు రేజ్ పాజిటివ్ న్యూస్ చేయాలి, అందరినీ ఇన్స్పైర్ చేయాలి. సో ఎక్కువగా పాజిటివ్ న్యూస్పై ఫోకస్ చేశా. మెయిన్లీ మై డాడ్, మా నాన్న చాలా నాకు ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే హీ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్, ఇంకా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లాస్ట్ 28 years నుంచి. సో చిన్నప్పటి నుంచి ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉండేది. సోషల్ ఇష్యూస్పై డిస్కస్ చేయడం, లేకపోతే బర్నింగ్ టాపిక్స్ ఏదైనా ఉంటే తెలుగు రాజ్యంలో, లేకపోతే నేషనల్, ఇంటర్నేషనల్. సో డైలీ బేసిస్గా ఆ ఇష్యూస్పై వీ యూస్ టు డిస్కస్ అ లాట్ ఆన్ దాట్. కరోనా సమయంలో వంశీ జర్నలిజం ప్రయాణం మొదలైంది. మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆమె చేసిన వీడియోలు అందరినీ ఆకర్షించాయి. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా లిటిల్ జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. సమాజంలో పెరుగుతున్న నెగిటివిటీని తగ్గించి గుడ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ పద్ధతిలో రిపోర్టింగ్ చేయడమే తన బాటగా ఎంచుకుంది. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కూడా లోక్సభ ఇంకా రాజ్యసభ ఎలక్షన్స్ కవర్ చేశా. లాస్ట్లీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను ఎలక్షన్స్ అప్పుడు. తెలంగాణ ప్రజల కోసం ఎలా పని చేస్తారో, యూత్ కోసం ఎలా పని చేస్తారో, ఇంకా ఎలాంటి అవేర్నెస్ ఇంకా ఐడియాస్ తీసుకొస్తారో దాని మీద డిస్కస్ చేశాము 2 times ఐ థింక్ డ్యూరింగ్ ఎలక్షన్స్. దాని తర్వాత కూడా ఎక్కువగా నేను పాజిటివ్ న్యూస్పై ఫోకస్ చేస్తుంటా. పొలిటికల్ కూడా కవర్ చేస్తా, కానీ ఎక్కువగా పాజిటివ్ న్యూస్. ఎందుకంటే యూత్ ఇంకా ప్రజలు చాలా డిప్రెస్ అయిపోతున్నారు నేను చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూస్ ఆన్ చేసి చూస్తాం, ఎక్కువగా నెగిటివిటీ న్యూస్ చాలా వస్తుంది. క్రైమ్ది, లేకపోతే వార్ది. అది ఇంపార్టెంటే, కానీ అది ప్రజలపై చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువగా యూత్ అండ్ చిల్డ్రన్స్ పై. సో ఐ థాట్కి ఒక పాజిటివ్ న్యూస్ రావాలి, అది మంచిగా వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం మంచిగా పని అవ్వాలి. సో ఈ విషయంపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటా. రాజకీయాల్లో ప్రముఖ నేతలను ధైర్యంగా ఇంటర్వ్యూ చేసి ఔరా అనిపించింది వంశీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సచిన్ పైలట్, సుప్రియా సూలే, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వంటి నేతలతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ వంటి హేమీలతో ఇంటర్వ్యూలు చేసి తన వాగ్ధాటిని చాటుకుంది. రిపోర్టింగ్కే పరిమితం కాకుండా ఎన్నికల సమయంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ కాలేజీలకు వెళ్లి యువతను చైతన్యపరిచింది వంశీ. నేనే ఎడిటింగ్ లేకపోతే కానీ స్క్రిప్ట్ రైటింగ్ నేను చేస్తుంటా. సోషల్ మీడియాపై కూడా నేనే ఐ పబ్లిష్. ఇంకా ఎందుకంటే మై డాడ్ హెల్ప్ చేసేవారు, కానీ ఇప్పుడు నాకు అది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడైతే నేనే స్క్రిప్ట్ రాయడం, లేకపోతే అఫ్కోర్స్ డాడ్ కూడా హెల్ప్ అడుగుతుంటా. ఎందుకంటే ఒక స్టోరీ స్క్రిప్ట్ రాయాలంటే దాని 5 Ws ఇంకా 1 H ఉంటుంది. సో అది ఫాలో అవుతారు. సో మై డాడ్ కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా ఇప్పుడైతే నేనే రాస్తాను.
రాస్తున్నాను. ఎడిటింగ్ కానీ, స్టోరీ నరేట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ తీసుకోవడం, క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కానీ అది అంతా నేను చేస్తుంటాను. స్టార్టింగ్లో చాలామంది మోటివేట్ చేశారు, ఇంకా డీమోటివేట్ కూడా చేశారు. ఎందుకంటే ప్రోస్ అండ్ కాన్స్ బోత్ ఉంటాయి. సో నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. కొంతమంది ఉంటారులే, వాళ్ళు చెప్తుంటారు ఈ ఫీల్డ్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, నువ్వు ఒక అమ్మాయివి ఎలా చేస్తావని. కానీ అది పక్క పెట్టి నేను ఐ ఫోకస్ ఆన్ మై వర్క్. ఎందుకంటే నా వర్క్ నాకు చాలా ఇష్టం. ఐ రియలీ వాంట్ టు వర్క్ ఫర్ పీపుల్. కూతురి విజయం వెనుక తండ్రి సూర్యప్రకాష్ తివారీ ప్రోత్సాహం ఎంతో ఉంది. పిల్లలకు నచ్చిన రంగంలో తల్లిదండ్రులు మద్దతిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అంటున్నారు ఆయన. నా డాటర్ వంశీ తివారీ 5 years నుంచి యంగెస్ట్ జర్నలిస్ట్గా పనిచేస్తుంది. ఆమె 12 years ఏజ్ ఉన్నప్పుడు ఎక్కువగా వాతావరణం ఇంట్లో న్యూస్ చూసే వాతావరణం ఉండే. అయితే అన్ని టాపిక్స్ చర్చించే వాళ్ళం. అయితే లాక్డౌన్ సమయంలో మేము బయటికి వెళ్ళినప్పుడు వంశీ చూసింది, ఎవరు న్యూస్ రూల్స్ పాటిస్తలేరు, డాడీ వీళ్ళు ఎందుకు పాటిస్తలేరు, ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది కానీ వీళ్ళు ఎందుకు అవగాహన లేదు, ఇంత నెగ్లెన్సీ ఎందుకు ఉంది అని అడిగింది. నేను ఆలోచించి చెప్పిన, నువ్వు అడుగుతా వాళ్ళని క్వశ్చన్. అవును అడుగుతా అని చెప్పింది. వంశీలో క్వశ్చన్ అడిగే గుణం చాలా ఉంది. అయితే ఆమె డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ అడిగింది. నేను షూట్ చేస్తూ ఆ వీడియో తీసినాం. ఆ వీడియో నుంచే వంశీది జర్నలిస్ట్ స్టార్ట్ అయింది. నా ధ్యేయం ఒకటే, వంశీ ఒక మంచి జర్నలిస్ట్గా ఒక పాజిటివ్ న్యూస్ని మొత్తం సమాజంలో ప్రసారింపచేయాలి. మంచి పాజిటివ్ న్యూస్ని, అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సిన న్యూస్ని, మోటివేషన్ ఇవ్వాల్సిన న్యూస్ని వంశీ అందరినీ అందించాలి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే లోకల్లో కానీ సమాజంలో కానీ ఆ సమస్యల్ని బయటికి తేవాలి, ప్రభుత్వం ముందుకు తేవాలి. అట్లా మంచి ఒక జర్నలిస్ట్గా రాణించాలి వంశీ అనే నా ధ్యేయం. సమాజంలో సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్న వంశీ భవిష్యత్తులో గొప్ప జర్నలిస్ట్ కావడమే లక్ష్యమంటోంది.